ఈ రోజున ఇశ్రాయేల్ అనే ప్రజలతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు అసలు ఇంత చెరలోకి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? మీరు నన్ను మర్చిపోయారు, నా ప్రేమను విడిచిపెట్టారు. బాధ కలిగిందని, మీకేదో అయిందని మీరు నన్ను విడిచిపెట్టారు. అయితే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇంత బాధపడుతుంటే దేవుడు కనెక్ట్ అవ్వడానికి, అందరు చెప్పండి, ఒక్కటి ఉంది వాళ్ళ దగ్గర. అది ఏంటంట? నా దేవుడు వస్తాడు, హల్లెలూయా, మమ్మలను విడిపిస్తాడు, మమ్మలను పైకి లాక్కొస్తాడు అని ఒక చిన్న నిరీక్షణ ఉందంట. హల్లెలూయా. అందుకని అక్కడ అంటున్నాడు, బంధకములలో పడి ఉండి కూడా ఏముందంట? నిరీక్షణ గలవారలారా. ప్రియమైన దేవుని బిడ్డ, సంగమా, నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ నేను చెప్పట్లేదు, నా దేవుడు, నీ దేవుడు చెప్తున్నాడు. నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, ఏ బంధకాల మధ్య నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, నీకొక్క చిన్న నిరీక్షణ ఉంటే నీ ఇంటికి నువ్వు వస్తావు. హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదం నీకు మరలా దొరుకుతుంది. అది దేవుడు చెప్పిన మాట. ఈరోజు ఈ మాటగా నువ్వు లోబడగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఆయన రెండంతల ఆశీర్వాదం ఇవ్వడానికి వాగ్దానం చేశాడు. హల్లెలూయా. వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం ఎలా ఉంటుందో దేవుడు తన గురించి తాను చెప్పుకోవటం మొదలుపెట్టాడు. సంఖ్యాకాండం ఒక్కసారి చూడండి. దేవుడు ఎలాంటి వాడంట, ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడు, ఎలా చేస్తాడు దేవుడు అని చెప్పడానికి మీకు మాట గుర్తు చేస్తాను. చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జస్ట్ మీకు అర్థం కావడానికి. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడడు, అబద్ధమాడడానికి ఆయన నరుడు కాడు, ఆయన పశ్చాత్తాపపడ్డడు. మరలా చెప్పండి, రెండు విషయాలు నేను చెప్తున్నా, నాతో చెప్పండి. అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. చెప్పారా నాతోటి? మరలా ఈ రెండు విషయాలు ఆయనలో ఉన్నాయి. వాగ్దానం చేశాడు, రెండంతలుగా దీవిస్తానంటే ఖచ్చితంగా అందరు చెప్పాలి, రెండంతలుగా దీవిస్తా. అందులో ఏ ముఖమాటం లేదు, ఏ ఆలోచన లేదు. దర్ ఇస్ నో క్వశ్చన్. అంతే. ఇది నమ్ముతున్నావా? నమ్మిన వారి భూమి మీద చాలా మంది ఉన్నారు.